లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ నేతల ప్రచారం జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సప్తగిరి కాలనీలో మానేరు కట్టపై మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఓటర్లతో మాట్లాడుతూ కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా మార్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. భవిష్యత్తులో కేంద్రంలోని ఏ పార్టీ ఉన్న నిధులు తీసుకొచ్చి కరీంనగర్ కు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. రివర్ ఫ్రంట్ ఆపేసి స్పీడ్ అయింది పని నేను చెప్తున్నా కదండి, మీలాంటి పెద్దలు చర్చ పెట్టిననుకోండి 50 రోజులది సార్ మనకి. సరే, మోడీ గారి దగ్గర మేము కుట్టాడి తెచ్చుకోవడం కూడా వినోద్ కుమార్ అనేది పెట్టండి. స్మార్ట్ సిటీ అవన్నీ కూడా యాజ్ ఎంపీ నేను ఎప్పుడైనా మార్నింగ్ ఇదే కూర్చుంటుంది సార్ వీళ్ళు సార్ జరిగిన డెవలప్మెంట్ కూడా మీ కళ్ళ ముందు ఉన్నది. జరిగిన డెవలప్మెంట్ కూడా పాత్ర ఇద్దరిదే. ఈ 3 నెలలు కొట్టడం డెవలప్మెంట్ కూడా ఇస్తే తప్ప ఆచరణ ఉంటాయి కదా. చాలా అద్భుతంగా ఒక మానేరు ట్రాక్ సాగింది. గతంలో మానేరు పిచ్చి మీద చేసే వాకింగ్ చేసే వాళ్ళందరూ డెవలప్మెంట్ మీరు చేస్తున్నారు కదా, మీరు డెవలప్మెంట్ చేస్తున్న కాబట్టి మేము అడుగుతున్నాం. వాడు వినోద్ కుమార్ గారు మీరు ఇద్దరు కలిసి కదా స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు. అదే నిధులతోటి మాకు ఈ కాళ్ళ నొప్పులు రాకుండా మాకు ఒక ట్రాక్ తయారు చేయండి, అక్కుపంచేలాగా ఉండాలని చెప్పేసి కిందేమంటే అద్భుతంగా ట్రాక్ తయారు చేసినాం. పొద్దున 4 o'clock నుంచి 6:30 వరకు, సాయంత్రం 8:30 వరకు కూడా లేడీస్ ఎలాంటి భయం లేకుండా డెవలప్ చేస్తుంది. ఇదే కాదు, కరీంనగర్ ఉన్న సుమారు 13 నుంచి 14 వాకింగ్ ట్రాక్ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. దాన్ని చూస్తేనే వాకింగ్ చేయాలన్న ఉద్దేశంతో అద్భుతంగా తయారయ్యడం జరిగింది. మేము నడుస్తుంటే చెప్తున్నారు, ఇది మీరు చేసిన అభివృద్ధే కదా. గతంలో పార్లమెంటు సభ్యులుగా మీరున్నారు, మోదీ ప్రభుత్వం ఉన్నా కూడా మోదీతోటి మీరు మాట్లాడుకొని వెంకయ్యతో మాట్లాడుకొని స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు వినోద్ కుమార్ గారు. ఆ రోజు ప్రభుత్వము బీజేపీ ఉన్నా కూడా మీరు కొట్లాడి తీసుకొచ్చుకున్నారు. సో మీరు పోరాటం చేస్తారు, మీరు స్పిరిట్ ఉన్నది కాబట్టి. ఆ రోజు పోరాటం చేయకపోతే, కేసీఆర్ గిట్ట ఎవరు గట్టించి మిమ్మల్ని పంపకపోతే, వినోద్ కుమార్ గారు గంగ పోయి అక్కడ కూర్చొని చేసుకోకపోతే స్మార్ట్ సిటీ వచ్చునా, స్మార్ట్ సిటీ వరంగల్కు హైదరాబాదే పోతుండే. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంలో మరి నిధులు తీసుకురావడం జరిగింది. నేను పత్రికా మిత్రుల ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని, ముఖ్యంగా కరీంనగర్ నగరవాసులు కోరేది ఏంటంటే, నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కరీంనగర్ మహానగరాన్ని, స్మార్ట్ సిటీని ఒక వైబ్రెంట్ కరీంనగర్, దీని పేరే వైబ్రెంట్ కరీంనగర్ గా తీర్చిదిద్దాలని చెప్పేటువంటి ఆకాంక్ష నా మనసులో ఉన్నది. నేను ఏ ప్రభుత్వంలో కూడా